అండి, నా పేరు సత్తిపండు అండి. నేను ఊరు నుంచి ఇక్కడికి వచ్చేసాను. మా ఊళ్ళో నేను చాలా పెద్ద హీరోలా ఉంటానని చెప్పారు. మరేమో పవన్ కళ్యాణ్లా ఉంటానని చెప్పారండి. అందుకే దారిలో వచ్చేటప్పుడు 50 రూపాయలకి బేరం అడిగి కలచూరు కూడా కొనుక్కొచ్చానండి. అండి, నాకు హీరో ఛాన్స్ ఇస్తారండి? నాకు నేను డాన్సులు కొడతానండి, డైలాగులు బాగా చెప్తానండి. ఎన్టీ రామారావు డైలాగులు, నాగేశ్వరరావు డైలాగులు అన్నీ బాగా చెప్తానండి నేను. నాకు హీరో ఛాన్స్ ఇస్తారా అండి? మా ఊళ్ళో చాలా నాటకాలు ఆడానండి నేను. మరి మరి నేను పవన్ కళ్యాణ్లా బాగా చేసావని చాలామంది చెప్పారండి నాకు. మరి మరి నాకు ఛాన్స్ ఇస్తారా అండి? నాకు అండి, నేను సెంటిమెంట్ డైలాగులు కూడా బాగా చెప్తానండి. మా ఊళ్ళో చాలా డైలాగులు చాలా చెప్పానండి నేను. చాలా నాటకాలు వేసానండి. రాములూరి పండక్కి, కిష్టులూరి పండక్కి చాలా చెప్పానండి నేను. మరి మరి నాకు ఛాన్స్ ఇవ్వండి సార్. చిన్నప్పటి నుంచి పెద్దగా చదువు అప్పలేదండి, సినిమాలేనండి ఎక్కువ నేను. చిన్నప్పటి నుంచి నన్ను అట్టాగే చెప్పేవారండి. అప్పుడులో చిరంజీవిలాగా ఉన్నావురా అనేవారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్లా ఉన్నావని చెబుతున్నారండి అందరూ. అందుకే నాలాంటోడు పల్లెటూరులో కంటే సిటీలో బాగా హీరోని అయిపోతే సిగ్గేస్తుందండి నాకు. హీరోలాగా నేను పైకి వస్తానని వచ్చేసానండి. ఎంబటే బస్సు ఎక్కి వచ్చానండి నేను. మా నాయనమ్మ నగలు వచ్చేసిందండి నాకు. మా నాన్న ఒప్పుకోలేదండి. మా నాయనమ్మ నగలు ఇచ్చిందండి, అవి తీసుకుని వచ్చానండి నేను. డైరెక్ట్గా ఫిలిం సిటీకి వచ్చానండి నేను. అండి, నాకు నెక్స్ట్ సినిమాలో హీరో ఛాన్స్ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ లాంటి రోల్ ఏదైనా, ఖుషీలో పవన్ కళ్యాణ్ చేస్తాడు చూడండి, ఆ రోల్ ఏదైనా ఇవ్వండి. మంచి మంచి భూమికి లాంటి భూమికి లాంటి హీరోయిన్ ఉంటే చూడండి సార్. ఏంటి సార్, లైట్ బాయ్గా చేరాలా సార్? మా ఊళ్ళో నేను ఎట్లాంటి రోల్ చేసామన్నో తెలుసా సార్? మా నాయన పెద్ద జమీందారు సార్. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు సార్ నన్ను. ఏనాడు పుల్ల తీసి పక్కనట్లేదు నేను. స్విచ్ ఆఫ్ చేయమన్నా ఆఫ్ చేసేవాడిని కాదు. మీరేంటి సార్ లైట్ బాగా చేయమంటారు? ఏంటి సార్, సినిమాలు కావాలంటే చెయ్యాలి అవన్నీ. ఏంటి సార్ మీరు మరీను? పవన్ కళ్యాణ్ చిరంజీవి కూడా ఎలాగే చేసి ఉన్నారా ఏంది సార్? నేను బాగా చేస్తాను సార్, నాకు ఛాన్స్ ఇవ్వండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ 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 సార్